హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము వచ్చేసి సో వ్యూ పాయింట్కి దేనికో తీసుకువెళ్తారంట. ఈ మారేడుమిల్లిలో ఉన్నది. యాక్చువల్లీ గుడిసె ప్లాన్ ఉంది, కాకపోతే అక్కడ అలౌడ్ లేదు, బాగా వర్షం అది పడుతుందని చెప్పేసి. యాక్చువల్లీ 3:30కే వెళ్ళాలి, కాకపోతే అప్పటికి ఇంకా వర్షం ఎక్కువ ఉందని చెప్పి సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. అండ్ చూద్దాం ఎక్కడికి వెళ్తాం ఏంటి, మాకు కూడా తెలియదు. ప్లేస్ చూపిస్తాను, చూసేయండి. సో గాయస్, ఆల్రెడీ మీకు తెలుసు మేము ఈ టూర్ అంతా కూడా ప్యాకేజ్ ద్వారా వచ్చాం కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ అయితే బొలెరో వస్తుంది. మార్నింగే అనమాట. యాక్చువల్లీ 3 o'clock మేము స్టార్ట్ అవ్వాలి, కాకపోతే ఫుల్ వర్షం అసలు ఎంత మాత్రం కొంచెం కూడా అసలు ఖాళీ లేకుండా పడుతూనే ఉంది. అందుకని చెప్పేసి మేమైతే 5:30 అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది, కానీ తప్పదనుకోండి, ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనం మీకు మెయిన్ రోడ్ చూపిస్తాను, ఏంటంటే మారేడుమిల్లి రోడ్డు. సో మారేడుమిల్లి దగ్గర నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్కి వెళ్తాము. అలా కాకుండా రైట్ సైడ్ తీసుకుంటే మనం వెళ్ళే డెస్టినేషన్ ఏదైతే ఉందో అది వస్తుంది. అండ్ అసలు ఎక్కడ తీసుకెళ్తారు ఏంటనేది మాకు కూడా ఐడియా లేదు. ఇంకోండి, ఇదే మెయిన్ మారేడుమిల్లి జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రైట్ సైడ్ కట్ అవుతాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాము. గుడిసె రూట్ ఉంది కదా, సేమ్ అదే రూట్ అనమాట ఇక్కడ. మేము వచ్చేసి చావడికోట వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అండ్ అంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది అన్న విషయం మాకైతే ఇప్పటికీ అసలు తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, ఓకే ఇలాంటి వ్యూ పాయింట్ కూడా ఉంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ సీనరీస్ అయితే ద బెస్ట్ అనమాట. ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్కి రీల్స్కి కూడా ఒక మంచి స్పాట్ అని చెప్పచ్చు. అంత బాగుందనమాట. అండ్ మాకైతే ఇక్కడ యాక్చువల్లీ క్యాంపింగ్ టెంట్స్ కూడా వేసుకుని వాళ్ళు ఉన్నారంట. సో ఇక్కడ మాకు యాక్చువల్లీ కానీ ఇంత దూరం వచ్చి మనం నిజంగా చెప్పాలి అంటే చాలా సఫర్ అవుతాము పిల్లలతో వచ్చినప్పుడు. సో ఏమైనా ఫ్రెండ్స్ అలా ఫ్యామిలీ లాగా వస్తే కొంచెం ఎక్కువ మంది పర్వాలేదు, బట్ అలా కాకుండా పిల్లలతో వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అండ్ ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ మీకు నేను చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి. మేమైతే ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో ఇక్కడ, అలాగే వీడియోస్ కూడా చాలా తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ మంచు అంతా మొత్తం కప్పేసి ఉంది కదా, ఈ వెనకాలంతా కూడా కొండలు ఉంటాయన్నమాట. మీకు అది వ్యూ కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని, మబ్బులు విడిపోయేటప్పుడు చూపిస్తాను.
ఇదిగోండి, సో మబ్బులు అలా మెల్లిమెల్లిగా వెళ్తున్నప్పుడు మనకు ఒక మంచి బ్యూటిఫుల్ సీనరీస్లా కనిపిస్తూ ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను రాను అని చెప్పేసి చాలా వరకు ఇంకా చెప్పేస్తాను గట్టిగా, కానీ సాంబవి ఇంకా రా అలా కాదు నువ్వు ఒకదాని ఉండిపోతున్నావు అని ఇంకా అలా మైండ్ వాష్ చేస్తే మొత్తానికైతే వచ్చానమాట. నిజంగా ఒకవేళ రాకపోయింటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ని నేనైతే ఖచ్చితంగా మిస్ అవుదును. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే హోటల్ దగ్గరికి వెళ్ళిపోయి టిఫిన్ అండ్ అలాగే మేము వెజ్ బ్యాంబూ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. సో అది కూడా తీసుకుని మొత్తానికైతే మేము రిసార్ట్కి వెళ్ళిపోయి అక్కడ టిఫిన్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో గైస్ ఫైనలీ మేము తెచ్చుకున్న బిర్యానీ అండ్ అంటే మార్నింగే చేయించాం అనమాట. సో బిర్యానీ అండ్ అలాగే టిఫిన్స్ అవి వచ్చాయి అండ్ అవి అయితే తినేసి మేమైతే ఇప్పుడు కాకినాడ స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి మహా అయితే 2 hours 2.5 hours అంతే జర్నీ. సో పెద్ద ప్రాబ్లమ్ కూడా ఏమనిపించదు. అండ్ ఫస్ట్ చేబ్రోల్కి వెళ్తాము, అక్కడ నుంచి అయితే కాకినాడ వెళ్ళిపోతాము. మురళి వెళ్దామా? కూడా సోడా తాగుతాం. వెళ్తావా లచ్చు? ఎంజాయ్ చేసావా? సో మేమైతే యాక్చువల్లీ వాటర్ ఫాల్కి వెళ్ళలేదు, బట్ లక్ష్మి మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. నేను లక్కీ సంజయ్ వెళ్ళలేదు అంతే అనమాట. సో ఫుల్ నిద్ర వచ్చిందని పడుకుని పోయాను. అండ్ ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయిపోయాము. వ్లాగ్ అది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలా వెళ్తున్నప్పుడు కోతులు అయితే అసలు మంచి ఎనర్జీని ఇచ్చాయి మాకు. అంటే వాటి యాక్షన్స్ అవి కూడా చాలా హ్యాపీగా అనిపించాయి. అండ్ ఇక్కడ నుంచి అలా చూసుకుని మేమైతే కాకినాడ రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.